చేపల కూర ఫుల్ వీడియో చేస్తున్నా చూడండి. ఇగో కేజీన్నర చేప, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర, మసాలా, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, ఆనియన్, టమాటోలు అయితే 4 సరిపోతాయి. నేను చిన్నగా ఉన్నాయని 5 తీసుకున్నాను. రెడీ చేసి అమ్ముతాం రండి. ఓకే, ఇగో కొంచెం చింతపండు తీసుకుని వాటర్లో కొంచెం చింతపండు గ్రేవీ కావాలి కాబట్టి చింతపండు, టమాటా చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన. ఆనియన్ అయితే నిప్పుల మీద కాలిస్తే బాగా టేస్ట్ వస్తుంది, మనకి లేదు కాబట్టి నేనైతే కడాయిలో కొంచెం వేసుకున్నాను. టేస్ట్ మిక్సీ పడితే టేస్ట్ బాగుంటుంది. అయితే మిక్సీ పట్టేస్తున్నా ఆనియన్ ఒకసారి వేస్తున్నాను చూడండి మిక్సీకి గ్రేవీ. టమాటా ఉల్లిగడ్డ అయితే నేను మిక్సీ పట్టేస్తాను చూడండి. ఇగో గ్రేవీ తవా వేసిన. చేపల కూరకి గిన్నె పెద్ద ఉంటే బాగుంటుంది, ఎందుకంటే పులుసులు కాకుండా ఫ్రీగా ఉంటుంది కాబట్టి. వేడైంది, నేనైతే చేపల కూర కాబట్టి కొంచెం నూనె ఎక్కువనే వేసిన, ఎందుకంటే పసుపు వస్తాయి కాబట్టి. ఇగో కొంచెం జీలకర్ర, ఇందాక చూసుకున్నాను కదా, కొంచెం జీలకర్ర, ఇగో గరం మసాలా, ఇగో టమాటా గ్రేవీ ఇందాక చూసిన కదా, ఉల్లిగడ్డ టమాటా గ్రేవీ. ఈ గ్రేవీ మంచిగా నూనెలో ఫ్రై అవ్వాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. కొంచెం చేస్తా ఓకేనా. ఇక ఇదైతే మంచిగా బాయిల్ అయింది కదా. టమాటా అల్లం పేస్ట్ వేస్తున్నాను, 2 స్పూన్స్ వేస్తున్నాను అల్లం పేస్ట్. నేనైతే అన్ని మసాలాలు దీంట్లోనే వేస్తా. తర్వాత అయితే కొంతమంది ఏం చేశారంటే మొత్తం పులుసు పెట్టిన తర్వాత మసాలాలు వేస్తారు. నేనైతే మసాలాలన్నీ దీంట్లోనే వేసేస్తాను. అల్లం పేస్ట్, కొంచెం పసుపు, 2 స్పూన్స్. మీకు ఎంత కావాలన్నది మీరు చూసి వేస్తాను. నేనైతే 2 స్పూన్స్ వేస్తాను. ధనియాల పొడి 2 స్పూన్స్ ఉంటుంది బరాబర్. ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి. దీంట్లోనే కారం వేస్తా. అన్ని నూనెలో అయిన తర్వాత చింతపులుసు దీంట్లోనే కారం కూడా వేస్తున్నా. 2 స్పూన్స్ వేస్తున్నా కారం అయితే. మీకు సరిపడా వేసుకోండి. మేమైతే కొంచెం కారం ఎక్కువనే తింటాం, కొంచెం ఎక్కువనే వేస్తున్నాం. సరిపడంత ఉప్పు, 2 స్పూన్స్ వేస్తున్నాం ఉప్పు. ఇది కొంచెం మంచిగా అయిన తర్వాత ఆయిల్ పైకి వెళ్ళిన తర్వాత ఇక మంచిగా నూనెలో అయితే మసాలాలు అన్ని మంచిగా నూనెలో అయినాయి కదా. ఇక చిన్న పులుసు వస్తున్నాయి. చింతపులుసు అయితే పోసుకున్నాం కదా. గ్రేవీ చిక్కగా అయింది కదా, మనకి సరిపడేంత వాటర్ వేసుకోవాలి. గ్రేవీ మనకి ఎంత కావాలి, మనకి ఎంత ఫిషెస్ ఉన్నాయో చూసి దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. కొంతమంది చిక్కగా, కొంతమంది వేస్తారు. ఇక నేనైతే నా గ్రేవీ ఎంత కావాలో అంత వేసేసుకున్నా. చూడండి, గ్రేవీ కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. నేనంత వాటర్ వేస్తున్నా. ఇగో చూడండి, ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఫిష్ వేస్తే అప్పుడు చెప్తాను. ఇగో గ్రేవీ అయితే చిక్కగా అయిపోయింది చూడండి, బాయిల్ అయింది. నేను చేపలు వేస్తున్నా, ఫ్రెష్గా కడిగి పెట్టినాం, పిల్లలు నేను పోసి పెట్టినా. ఫిషెస్ అయితే వేస్తున్నా. చేపలు అయితే వేసిన తర్వాత ఊరికే కలిపితే కుళ్ళు అయిపోతాయి అనమాట. ఇట్లా అయితే మంచిగా ఉంటాయి. వీటిని ఇట్లా వదిలేయాలి. చేపల కూర అయితే మూత
పెట్టొద్దంట మా అమ్మ వాళ్ళు చెప్పారు. ఎందుకంటే ఆ స్మెల్ అనేది కౌసు వాసన వస్తుంది. ఇట్లా చేపల కూర అయ్యేంత వరకు ఇట్లే ఉంచాలి. దీనిపైన అయితే మూత పెట్టాలి. ఇగో చేపలు అయితే ఉడికినాయి చూడండి. మా చేపల కూర అయితే రెడీ అయింది. నేనైతే ఇగో పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక 2 నిమిషాల నుంచి బంద్